హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకు బ్రేకింగ్ న్యూస్ అండి. ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిజల్ట్ రానే వచ్చింది. జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్టు పీడిఎఫ్ అనేది మనం అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసినాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి మెరిట్ లిస్టు ఓవరాల్గా జీడిఎస్ రిజల్ట్ 44,258 వేకెన్సీలో మనకి ఆంధ్రప్రదేశ్కి 1,355 మంది దీంట్లో మెరిట్ లిస్ట్ 1 వచ్చిందండి. దానికి సంబంధించి మనము ఇదొక వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను, మీరు చూసుకోండి, బాధపడకండి ఒకవేళ రాకపోయినా. ఇప్పుడు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 మనము ఆల్రెడీ పోయినసారి చూసుకున్నట్టయితే జూలై ఎండింగ్ కల్లా మనకి జూలై 5th కల్లా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎండింగ్ ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అనేది ఇవాళ షార్ట్ లిస్ట్గా వచ్చిందండి. ఇది పోస్టల్ జీడిఎస్ నుండి 44,285 వేకెన్సీలో ఉంచి మనకి ఇది షార్ట్ లిస్టెడ్ అనేది మనకి మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఆర్ ఈమెయిల్ ద్వారా మీకు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అయిన వారు క్యాండిడేట్స్ది ఆల్రెడీ మీ మెయిల్స్కి వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి ఇవాళ మెరిట్ లిస్ట్ వచ్చినది, దాన్ని మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాము. ఒకవేళ సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చి ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగైన్స్ట్ దేర్ నేమ్స్ ఆన్ ద బిఫోర్ September 3rd, 9, 2024 కల్లా మీరు the shortlisted candidates should report for verification along with the original and 2 sets of the self-attached photocopies for all the relevant documents. అంటే ఈ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయాల్సింది అంటే September 3, 9, 2024 లోపు మీరు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చి మీ వెరిఫికేషన్ అలాంగ్ ద ఒరిజినల్ అండ్ 2 sets ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ ద సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోగ్రఫీ అంటే మీ ఒరిజినల్ 10th క్లాస్ మార్కుల లిస్టు, మీరు చదువుకున్న క్లాసు, ఇంటర్మీడియట్ మీరు చదువుకున్న 10th క్లాస్ చదువుకున్నది, స్టడీ సర్టిఫికేట్లు, అలాగే మీ ఫోటోలు, అలాగే జిరాక్స్ తీసి 2 అటాచ్డ్ దాని మీద సెల్ఫ్ అటాచ్డ్ సంతకం పెట్టి ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఫోటోవు, మీ రేషన్ కార్డు, అలాగే మీది ఏంటంటే మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డు, అట్లాగా మీ జిరాక్స్ కాపీ అన్నీ 2 sets తీసుకొని మళ్ళీ 2 పాస్పోర్ట్ సైజ్ పెట్టి ఫిలప్ చేసి మీ సెల్ఫ్ అటాచ్ అంటే ప్రతి దాని మీద మీ సంతకం పెట్టి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది September 3, 9, 2024 కల్లా మీరు అక్కడ సబ్మిట్ చేయాలని ఉంచారు. మీరు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 వచ్చింది. అంటే ఇక్కడ September 3, 9, 2024 ఇక్కడ సెలెక్ట్ కాని వ్యక్తులు ఏం బాధపడక అవసరం లేదండి. ఎందుకనగా ఈ మెరిట్ లిస్టులో చాలామంది ఒకవేళ వెళ్ళకపోతే మనకి ఇంకొక లిస్టు రావచ్చు, అలాగా 2-3 లిస్ట్ రావచ్చు. పోయినసారి అయితే 7 లిస్టులు వచ్చాయి. అంటే దాన్ని బట్టి ఎందుకంటే 7 లిస్టులు వచ్చాయంటే మళ్ళీ కొంతమంది జాబులు వచ్చి అట్లా వేరుగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోవాల్సి అనుకుంటే చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసినాం. ఇవాళ వచ్చింది యాజ్ ఏ బ్రేకింగ్ న్యూస్. మనం చూసినట్లయితే మనకు ఓవరాల్గా దీంట్లో 44,258 పోస్టులకు గాను ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ లిస్ట్ అండి. అంటే ఓవరాల్గా ఇండియా వైజ్ వదిలేరు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లిస్ట్లో 13,000 చూపిస్తాను. ఒక్క నిమిషం అండి. 13,000 ఒక్క నిమిషం అండి. 1,355 మంది అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1,355 మంది. ఓవరాల్ డివిజన్ వైజ్ చూసుకున్న డివిజన్ వైజ్ ఓవరాల్గా విజయనగరం వరకు అండి, అమలాపురం నుండి విజయనగరం వరకు అండి, ప్రకాశం డిస్టిక్, గుంటూరు, విజయనగరము, శ్రీకాకుళము, అట్లా ఓవరాల్గా 1,355 మంది దీంట్లో క్వాలిఫైర్ అండి. ఒకవేళ దేంట్లో కూడా చాలామంది వెళ్ళారండి. టైంకి అలా ఒరిజినల్ సర్టిఫికేట్ లేవు, కొన్ని లేవు అని చూసుకొని కొంతమంది మిస్టేక్ ఉండి కొద్ది సంతకాలు పెట్టి ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ దాన్ని క్యాన్సిల్ అవుతాయండి. ఏదైనా ప్రాపర్గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు, కావాల్సిన డాక్యుమెంట్లు మీరు ప్రాపర్ రెడీ అయ్యి అటాచ్ చేసుకొని మీరు ఆ డివిజన్ ఆఫీసర్ కాడికి వెళ్ళాలి. మీ ఏరియాలో అది హెడ్ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ వెళ్ళి అనుకోండి. మనం చూసుకునేది ఇది వచ్చింది. SMS ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్. ఆల్రెడీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ అడ్రస్కి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. వీళ్ళల్లో మీరు చూసుకోవాల్సిందంటే ఇక్కడ మీది వచ్చి మీరు ఏ డివిజన్ పెట్టుకున్నా ఆ డివిజన్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన PDF దగ్గర మన PDFలోకి వెళ్ళినప్పుడు మనము మీ రోల్ నెంబర్ కొట్టాలండి. ఇదండి చూపిస్తాను, ఒక్క నిమిషం అండి.
మనం చూసుకున్నట్టయితే ఇలాగా చాలామంది చాలా వారం నుండి ఎప్పుడు వస్తాయి వెయిట్ చేస్తున్నాం. కానీ మనకి చెప్పినట్టు 15 రోజులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చూసుకుంటే 15 రోజులు, ఒక 10-15. ఎందుకంటే అంత రోజు తీసుకుంటారంటే అంటే మనం ఏ డివిజన్ పెట్టారు, ఎవరు ఎంత పెట్టారు, ఏ కేటగిరీకి ఎన్ని ఇచ్చారు, రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్నీ చూసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు ఇట్లా పెడతారండి. ఇదిగోండి చూడండి. చూసుకున్నైతే ఇదిగో సీరియల్ నెంబర్ ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు. డివిజన్ మీరు ఏ డివిజన్ పెట్టుగా డివిజన్, ఆఫీస్ ఇచ్చారండి. ఆఫీస్ అంటే అక్కడ మీరు ఏ పోస్ట్ నేమ్ అంటే అక్కడ డైరెక్ట్ బీపీఎం, పోస్ట్ మేనేజరు, అలాగా పోస్ట్ కమ్యూనిటీ ఏ కేటగిరీ పెట్టారు, రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబరు, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీరు క్వాలిఫై అయినట్టు వస్తారు. మీకు ఆల్రెడీ మీరు క్వాలిఫై అయినట్టయితే మీ SMS వస్తుంది, నార్మల్ మెసేజ్. మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ మీరు ఒకవేళ ఎస్ఎంఎస్ లేకుంటే ఈమెయిల్ దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్రెడీ దాంట్లోకి వచ్చి ఉంటుంది, చూసుకోండి. చూసుకొని ఇక్కడ ఈమెయిల్ ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ పీడిఎఫ్లోకి ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి పీడిఎఫ్ నెంబర్ కొట్టుకొని ఇక్కడ మీరు ఏదో ఒకటి 224 అట్లాగా వస్తుందండి. ఇది ఇట్లా వస్తుందండి 24 అట్లా పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇట్లా కొడితే ఒక నెంబర్ సంథింగ్ వస్తుందండి. ఆ నెంబర్ కొట్టగానే మీ నెంబర్ ఉంటే మీ నెంబర్ వస్తుంది. దీన్ని బట్టి సెలెక్ట్ అయిన లిస్ట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోద్దండి. ఓకే అండి, చూసుకున్నట్టే మనము మీరు ఇలాగ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ బాధపడకండి, ఒకవేళ లేకున్నా కానీ నెక్స్ట్ లిస్ట్ అయినా 2-3 లిస్టులు వస్తాయండి. ఎందుకంటే చాలామంది పోరు, చాలామంది జాబులు కూర్చుంటాయి. ఇది ఏదో చాలామంది చిన్న జాబులు అనుకుని కూడా పోరు. వచ్చిన అవకాశం వదులుకోమాకండి, చూసుకోండి. ఇలాంటి అవకాశం వదులుకోమాకండి, మళ్ళా రాదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఓకే అండి, ఇలాంటి అప్డేట్ న్యూస్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఏదైనా జెన్యూన్ వీడియో చేస్తున్నాము కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ న్యూస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ నైట్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.